నేపాల్లో కొంతమంది ప్రజలు రాచరిక వ్యవస్థను కోరుకుంటూ ధర్నా చేయడానికి రోడ్డు మీదకు వచ్చారు. అయితే ఎందుకు నేపాల్ మళ్ళీ రాచరిక వ్యవస్థ వైపు చూస్తుంది అనేది ఒకసారి చూద్దాము. హలో అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు కెరియర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్ని చూడవచ్చు. 2008 సంవత్సరంలో నేపాల్ రాచరిక వ్యవస్థను నిర్మూలించింది. ఆ తర్వాత దాదాపుగా 13కు పైగా గవర్నమెంట్లు ఫామ్ అయ్యాయి. ఏ గవర్నమెంట్ కూడా రాజకీయ స్థిరత్వం తీసుకురాలేకపోయింది. నేపాల్లో కొంతమంది మేధావి వర్గం కాన్స్టిట్యూషనల్ మొనార్కీ, ఎక్కడైతే రాజ్యాంగం మరియు రాచరిక వ్యవస్థ కలిసి ఉంటాయో, ఉదాహరణకి జపాన్ కానీ యూకే కానీ, అలాంటి వ్యవస్థ నేపాల్కు బాగుంటుందనే ఒక ఆలోచన తీసుకురావడం జరిగింది. డెమోక్రసీ వచ్చిన తర్వాత ఫ్రీడమ్ అలాగే లిబర్టీ ఎలాగైతే పెరుగుతూ వచ్చాయో, కరప్షన్ కూడా పెరగడం అనేది మనం చూడవచ్చు. నేపాల్లో ఇప్పటికీ దాదాపుగా డజన్కు పైగా కరప్షన్స్ లేదా స్కామ్స్ రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం అనేది ఖచ్చితంగా మొనార్కీ ఇంత కరప్ట్ కాదు అనే ఆలోచన ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. మూడవది, చాలా ముఖ్యమైన కారణం ఆర్థిక వ్యవహారాలు. ఇన్ఫ్లేషన్ నేపాల్లో బాగా పెరుగుతుంది. డిసెంబర్ 2024 గణాంకాలు చూస్తే కనుక ఇన్ఫ్లేషన్ దాదాపుగా 6% ఉంది. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం చూసుకోవాలి. పెరుగుతున్న నిత్యావసర ధరలు, కూరగాయల రేట్లు కూడా నేపాల్లో ప్రజలను కొంతవరకు రాచరిక వ్యవస్థను ఆలోచించే విధానంలోకి తీసుకువెళ్ళింది. ముఖ్యంగా మరొక కారణం చూసుకుంటే 2023లో నేపాల్లోని అన్ఎంప్లాయ్మెంట్ రేట్ దాదాపుగా 10% ఉంది. అంటే ప్రజలు ఎక్కువ మంది ఉద్యోగాల కోసం వేచి చూడడం అనేది మనం చూడవచ్చు. అలాగే 2025 సంవత్సరానికి ఖచ్చితంగా ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 20% పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి 1.91 మిలియన్ మంది ప్రజలు అన్ఎంప్లాయిడ్గా నేపాల్లో ఉన్నారు. మూడో ముఖ్యమైన కారణం మనం చైనాని తీసుకోవచ్చు. చైనా ఎందుకు అంటున్నానంటే, మనం చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని గమనిస్తే కనుక నేపాల్లో ఫారెన్ డెట్స్ లేదా విదేశీ అప్పు పెరిగే వ్యవహారాలకు చైనా ప్రాజెక్ట్స్ చాలా వరకు దోహదం చేసిందని అక్కడున్న ఆర్థిక నిపుణులు చెప్పడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నేపాల్లో హిందూయిజం లేదా హిందూ కల్చర్ సంబంధించి కొంతవరకు కాన్షియస్నెస్, ప్రజలకు అభిప్రాయం పెరగడం, తద్వారా నేపాల్లో హిందూయిజాన్ని మళ్ళీ స్టేట్ రిలీజన్గా తీసుకురావాలి అనే ఒక ప్రో హిందూ పార్టీ ఏదైతే ఉందో, అలాగే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ, ఇలాంటివి కూడా బాగా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అలాగే ఫెడరలిజం సిస్టమ్ పైన కూడా ప్రజలకి పూర్తిగా నమ్మకం తగ్గిపోవడం మనం చూసుకోవచ్చు. రాచరిక వ్యవస్థ తిరిగి వస్తుందా అంటే చెప్పలేం. ప్రస్తుతానికి 14 సీట్లకే పరిమితమై ఉన్న రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కొంతవరకు బలం పుంజుకోవచ్చు, కానీ పూర్తిగా మొనార్కీ గవర్నమెంట్ వచ్చే అవకాశం మాత్రం మనం వేచి చూడాలి.